తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీ నుండి తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందు వచ్చే మంగళవారమైన నేడు శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు అందరూ పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఆణివర ఆస్థానం పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పోసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. శ్రీవారి మూల విరాట్టును తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పోసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ జియంగారులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్ద, చిన్న జీరలతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం 5:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించలేదు. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కోయిలాళ్వార్ తిరుమంజన సేవను పురస్కరించుకుని వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరంలో 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివార స్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి, పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ
ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎటు వాహన సేవలు తిలికించేటువంటి అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర.